అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. వెల్కమ్ టు శ్రీకృష్ణ తులసి. చాలా రోజుల నుంచి వీడియోస్ చేద్దాము అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండలేదనమాట. ఎందుకో తెలీదు. ఒక వారం రోజుల నుంచి అస్సలు ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదనమాట. ఎందుకో కొంచెం ఇవన్నీ పక్కన పెట్టేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ కూడా కాదు, ఎందుకో తెలీదనమాట. అస్సలు ఇంట్రెస్ట్‌గా అనిపించలేదు. చిరాగ్గా అట్లా కొంచెం అనిపించిందనమాట. అందుకని ఇంకా ఈ వీడియోస్, ఎడిటింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా అలా ప్రశాంతంగా ఒక 4, 5 రోజులు ఇంట్లో పని చేసుకుంటానే ఇంకా అలా గడిపేశాననమాట. ఇంట్లో పని కూడా కొంచెం చిరాగ్గానే చేసుకుంటా ఉన్నాను. ఎందుకో తెలీదు. మైండ్ అంతా అట్లా అయిపోయిందనమాట. ఇంకా 40+ వచ్చిన తర్వాత ఇవన్నీ కామనే. అన్నిటిని నెక్కుకుంటూ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంకా ఇంకా ఇల్లు, సంసారం అన్నాక చిన్న చిన్న ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి కదా! ఇంకా అవి కూడా కొంచెం ప్రెషర్ ఎక్కువయిందనమాట. ఇంకా అందుకోసం వీడియోస్ కూడా తీయటం లేదు ఇన్ని రోజుల నుంచి. అయితే నేనెప్పుడు కరివేపాకు కారం ఇంట్లో మాకెప్పుడు స్టాక్ ఉంటానే ఉంటది. దోసల్లోకి గానీ, రైస్‌లోకి గానీ అట్లా ఉపయోగించుకుంటా ఉంటాననమాట. ఇంకా ఎప్పుడు మన ఛానల్‌లో చూయించలేదు. ఇంకా కారం గూడా అయిపోయి గూడా చాలా రోజులయింది. ఇంకా నేను ప్రతిసారి ఏం చేస్తానంటే పచ్చళ్ళు పట్టుకోవడం సమ్మర్‌లో అయిపోయిన తర్వాత ఇట్లా కరివేపాకు కారం, కొబ్బరి కారం అట్లా చేసుకొని స్టాక్ పెట్టుకుంటాననమాట. అయిపోయినప్పుడల్లా చేసుకుంటా ఉంటాను. ఇంకా అయిపోయి కూడా చాలా రోజులయింది. నేను ఇన్ని రోజుల నుంచి చేయలేదు. ఇంకోటేంటంటే మన ఛానల్‌లో ఎప్పుడు కరివేపాకు కారం నేను రెసిపీ చూయించలేదనమాట. ఈరోజు ఎలాగో చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూయించుదాము అన్నట్టుగా వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మన చెట్టునే ఈ కరివేపాకు కోసుకొచ్చాను. ఇంకిప్పుడు ఈ రెసిపీతో పాటు ఇంకా మిగతా ఇంట్లో పనులు కూడా చేసుకుంటూ మీతో మాట్లాడేస్తా. వచ్చేసేయండి. ఇంకా కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా అవి కూడా మాట్లాడుకుంటూ వీడియో కంటిన్యూ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ముందు నేను తెచ్చుకున్న కరివేపాకంతా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటాను. ఇది కొంచెం ఆరిన తర్వాత ఆకంతా దూసుకొని గిన్నెలో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మిగతా పనులు చేసుకునే లోపు చక్కగా ఆరిపోయిద్దనమాట. ఇంకా మన వాకిట్లో కరివేపాకే కాబట్టి ఇట్లా కొమ్మలు కొమ్మలుగా తుంచుకున్నాననమాట. ఇంక కరివేపాకు ఎప్పుడైనా సరే కొమ్మలు ఇట్లా తుంచామనుకోండి చక్కగా మళ్ళీ మళ్ళీ మంచి చిగురు వస్తూ ఉంటుంది. ఇంకా ముదిరిన ఆకంతా ఇట్లా తుంచుతూ ఉంటాను నేను. ఇంకెక్కువగా కరివేపాకు కారం అంటే మాకు ఇంట్లో పిల్లలు కానీ మా వారు కానీ పులిహోరలో కానీ లేకపోతే కూరల్లో కానీ దేంట్లన్నా కరివేపాకు వేసాననుకోండి ఇంక తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. అందుకోసం నేను ఎక్కువగా కరివేపాకు కారం చేయడానికి కారణం అదనమాట. ఇంకా కరివేపాకు అంతా కడిగి కొంచెం సేపు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాను. ఇంకా దాంట్లో ఉన్న నీరంతా కారిపోయిన తర్వాత ఇట్లా ఆకంతా దూసి గిన్నెకి పెట్టుకున్నాను. ఆ ఉన్న తడంతా పోయేలోపు అంటే కొంచెం ఆరాలండి. తడంతా పోయేలోపు ఇంట్లో మిగతా పనులు చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశాననమాట. ఇంకా నేను సమ్మర్ గారం కానీ గొడ్డు గారం కానీ పట్టించినప్పుడు ఇట్లా జిప్పు కవర్లు ఉంటాయి కదా, ఇంకా ఆ కవర్లకు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానమాట. ఇంకా మాకు పైన డీప్ ఫ్రిడ్జ్లోనే ఇట్లా కారం పళ్ళు ఏదన్నా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ దాంట్లో పెట్టుకుంటాను. ఎక్కువగా డీప్ ఫ్రిడ్జ్లో కారం పళ్ళు అవే పెడతానమాట. ఇంకా కావలసినప్పుడు కొంచెం కొంచెం డబ్బాకి తీసుకొని మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అయితే ఇట్లా పెట్టుకుంటే ఏమైందంటే మనకి కారం చాలా రోజులు అంటే ఒక సంవత్సరం కన్నా అంటే మనకు సంవత్సరానికి సరిపడా కారం పట్టుకుంటాం కదా, ఆ సంవత్సరం కన్నా ఇంకెక్కువ రోజులు ఉందనుకోండి నల్లగా అయిపోకుండా కొంచెం కలర్ పోకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా అలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అందులోనూ కారం నేను పోయిన సంవత్సరం మిరపకాయలు కారం పట్టించాను అనమాట. అది మామూలుగానే కొంచెం మసరగా ఉంది. ఇంకా బయట పెడితే ఇంకా నల్లగా అయిపోయిద్ది అన్నట్టుగా ఇంకా ఎప్పుడైనా అసలు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానులేండి. ఇంకా కారం కూడా అయిపోయిందనమాట. ఇంక కొంచెం కారం తీసుకొని మిగతాది ఎప్పుడులాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక మా వారు కూరగాయలు తీసుకొచ్చారనమాట వస్తా పొద్దున. ఇంకా అవైతే ఇప్పుడు సర్దుకుంటున్నా. నేను కూరగాయలు ఎప్పుడైనా సరే అంతకుముందు వారానికి 10 రోజులకి సరిపడా తెచ్చేవాళ్ళు. ఇంక ఇప్పుడు కొన్నాళ్ళ నుంచి 4 రోజులకి 3 రోజులకి వచ్చేటట్టుగానే తెచ్చుకుంటున్నాం అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెట్టడం మానేశాను అని. కానీ ఇంకా ఇప్పుడు 2 తడవల నుంచి అయితే అంతకు ముందులాగే వారానికి సరిపడా అట్లా తెస్తున్నారు. ఇంక ఈసారి అయితే బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు తెచ్చారు. అసలు నేను ఎప్పుడు ఇవి 3 ఒకసారి తేవద్దని చెప్తాను. ఎందుకంటే 1, 2 ఉండేటప్పటికి ఏదో ఒక రకం అయితే పాడైపోతూ ఉంటాయి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టను కదా, అందుకని ఇంకా పాడైపోతాయి అని చెప్పి ఇంక ఈరోజైతే ఫ్రిడ్జ్లో పెడదామని ఇంక ఇట్లా కవర్లలో ప్యాకింగ్ చేస్తున్నా. ఇంక నేను కూరగాయలు ఎక్కువగా ఇలాగే ప్యాకింగ్ చేసుకుంటాను. మనకి ప్లేస్ ఎక్కువ ఆక్రమించకుండా చక్కగా ఇట్లా డోర్లలో కూడా మనకి డోర్లలో సైడ్న ఉంటాయి కదా,
అవి కొంచెం వెడల్పు తక్కువ ఉంటాయి. ఇట్లా మనం ప్యాకింగ్ చేసామనుకోండి వాటిలో అట్లా నిలబెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మిరపకాయలు, దొండకాయలు అవన్నీ ఇంకా అట్లా పెట్టేశాను ఫ్రిడ్జ్‌లో పెడదాం అన్నట్టుగా. కాకరకాయలైతే ఇప్పుడే ఉడకేస్తాను. ఎందుకంటే ఇప్పటికే 2 కాయలు పండిపోయినాయి. ఇంకా మనం ఉడకబెట్టి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా రేపైనా ఎల్లుండైనా వండుకోవచ్చు. ఏం కావు. అందుకని చెప్పేసి ఇంకా కాకరకాయలైతే గిన్నెకి తీశాను. ఇప్పుడు అవి ఉడకబెట్టాలన్నమాట. ఇంకా మిగతా కూరగాయలన్నీ సర్దేసుకున్నాను. కూరగాయలు తెచ్చి సర్దుకోవటం ఒక ఎత్తైతే, వీటిని పాడైపోకుండా జాగ్రత్తగా వాడుకోవటం ఇదో పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే మనం బెండకాయలు ఎప్పుడైనా సరే కూరగాయలు తీసుకురాగానే ఫస్ట్ బెండకాయలు వండుతాను పాడైపోతాయి అని. ఆ బెండకాయలు ఉండేలోపు మళ్ళీ మరుసటి రోజుకి దొండకాయలు పండిపోతూ ఉంటాయి. ఇంకా అవి 2 అయ్యేటప్పటికి కాకరకాయలు పండిపోతూ ఉంటాయి కదా! అందుకని నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా 3 ఒకేసారి తీసుకొచ్చారనుకోండి, ఇంక ఫస్ట్ రోజైతే బెండకాయ వండేస్తా. తీసుకురాగానే కూరగాయలు సర్దుకునేటప్పుడే కాకరకాయలు ఉడకబెట్టేసి అక్కడ పెట్టేసుకుంటాననమాట. ఇంకా దొండకాయలు మరుసటి రోజు వండుతాను. కాకరకాయ కూడా ఒక్కోసారి మరుసటి రోజే వండేస్తా. ఎందుకంటే మనకి కాకరకాయ ఫ్రై చేసుకున్నాము అంటే ఒక 4, 5 రోజులు, ఒక వారం రోజులైనా కూడా పాడవ్వదు కదా! ఇంకా అట్లా చేసేసుకుంటా ఉంటాననమాట కూరగాయలు పాడవకుండా. ఇంక ఈ కూరగాయలు ఇవన్నీ సర్దుకునేలోపు కరివేపాకు కూడా చక్కగా ఆరిపోయిందనమాట. ఇంకా కరివేపాకు కారం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే నేను ఎప్పుడు చేసే విధానం ఒకేలాగా ఏముండదు. ఒక్కోసారి ఒక్కోలా చేస్తాననమాట. ఇంక ఈరోజు ఎలా చేస్తానో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. కళ్ళకి చాలా మంచిది. కరివేపాకు కారం తినటం వల్ల కంటి చూపుకి కానీ, హెయిర్ గ్రోత్‌కి కానీ, హెయిర్ స్మూత్‌గా ఉండటానికి కానీ, అంటే మనకి ఇప్పుడున్న పిల్లలు అంటే మేము చిన్న పిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళైనా మేమైనా జుట్టుకి రోజు కొబ్బరి నూనె రాసుకునేవాళ్ళం కాబట్టి అప్పుడంత ఊడిపోయేవి కాదు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ప్రతిరోజు తలస్నానాలు చేయటం. మేము చిన్నపిల్లలప్పుడు వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు అంతే తలస్నానం చేయటం. ఎక్కువగా వారానికి ఒకసారే చేసేవాళ్ళం. ఆ చేసినప్పుడు కూడా చక్కగా మన మందారాకులు ఉంటాయి కదా! మందారాకులు అట్లా వేసుకొని తలస్నానం చేసేవాళ్ళం. కుంకుడుకాయలతో తలస్నానం చేసేవాళ్ళం కాబట్టి జుట్టు అసలు ఊడేవి కాదు. చక్కగా పెరుగుతానే ఉండేవి. అదొకటి. రోజు కొబ్బరి నూనె రాసేవాళ్ళం కాబట్టి ఇంక అసల జుట్టు ఊడటం అనేది ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలు అలా కాదు కదా! రోజు తలస్నానం చేయటం ఒకటి, అసలు కొబ్బరి నూనె రాయటమే లేదు. ఒకవేళ రాసినా కూడా ఒక అరగంట ఉంచేసి మళ్ళీ తలస్నానం చేసేస్తున్నారు. అందుకని ఇప్పుడు పిల్లలకి ఈ కరివేపాకు అనేది ఎక్కువగా వాడటం చాలా మంచిది. జుట్టు ఊడకుండా ఉంటది. ఇంకోటేంటంటే కరివేపాకు తినటం వల్ల కంటి చూపుకి కూడా చాలా మంచిదనమాట. అసలు కరివేపాకు అనేది మనకి హెల్త్‌కి చాలా మంచిది తినటం వల్ల. ఇంకా మా పిల్లలు గానీ, మా వారు గానీ, నేను కూరల్లో గానీ, లేకపోతే పులిహోరలో గానీ అసలు నేను కరివేపాకు ఎక్కువగానే వాడతాను. మా వాళ్ళేం చేస్తారంటే తీసి పక్కన పెట్టేస్తారు. అందుకని చెప్పేసి నేను చిన్న పిల్లల దగ్గర నుంచి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఇంక ఇలా కాదు. ఎలాగైనా సరే వీళ్ళకి కరివేపాకు అనేది పొట్టలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఇట్లా కారం కొట్టడం స్టార్ట్ చేశాననమాట. ఇంక వీళ్ళెటు విడిగా తినట్లేదని చెప్పి దోసల్లో వేయటము. కారం కొట్టిన దగ్గర నుంచి ఫస్ట్ ముద్దలో నెయ్యేసుకొని ఒక ముద్దలోకైనా తినటం. ఇంకా అట్లా అలవాటు చేశాననమాట. అసలు వేడి వేడి అన్నంలో ఇట్లా కారం వేసుకొని నెయ్యేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్‌కి టేస్ట్ ఉంటదనమాట. చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను చేసే విధానం కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు తీసుకున్నాను. అవి ఏటికయ్యి సపరేట్‌గా వేపి పక్కన పెట్టేశాననమాట. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పడదాము అన్నట్టుగా ఇంకా వేపేసి పక్కన పెట్టేశాననమాట. అయితే నేను మిక్సీ పట్టేటప్పుడు చూయించుతాను. ఎలా వేస్తాను ఏంటి అనేది దాన్ని బట్టి చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్టు. ఇంకా అవి ఆరేలోపు కాకరకాయలు కూడా శుభ్రంగా కడిగేసి, మజ్జిగ పోసి, చింతపండేసి, కొంచెం ఉప్పేసి ఇంకా ఉడకబెడదామన్నట్టుగా ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాననమాట. ఇంక నేను వంట మొదలుపెట్టే ముందే ఇంకా గిన్నెలవి కూడా కడిగేసుకున్నాననమాట. ఇంక ఈ మధ్య బయట పంపు దగ్గరే కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ షింక్ దగ్గర వాటరు సరిగ్గా ఎళ్ళక నీళ్లు నిలబడటము, అట్లాగే మనం గిన్నెలు కడిగేటప్పుడు అన్నం మెతుకులవి అడ్డం పడటం, వాటి వల్ల బొద్దింకలు వస్తున్నాయనమాట. అందుకని చెప్పేసి ఇంక అసలు లోపల ఇంట్లో కడగటమే మానేశాను. ఇంక బయటే కడుగుతున్నాననమాట. ఇంక మొన్న 2 రోజులు ఈ వంటగది అరమార్లంతా తీసి మళ్ళీ అంత గమ్మేషను అంతా కొట్టి ఇంకా బొద్దింకలు అవన్నీ శుభ్రంగా పోయేటట్టుగా నీట్‌గా శుభ్రం చేసుకొని మళ్ళీ సర్దుకున్నాను. ఇంక అప్పుడేం వీడియో ఏం షూట్ చేయలేదులెండి. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ రాకుండా ఉంటాయి అని చెప్పి ఇది కొన్ని రోజులు బయటే కడుగుదాము అని చెప్పి ఇంకా బయట కడుగుతున్నామనమాట. అవి బొద్దింకలు ఎందుకొచ్చినాయి అంటే మాకు బయట నుంచి కింద షింకు కింద మనకి నీళ్లు పోవటానికి గొట్టం పెడతాం కదా! దాంట్లోంచి ఎలికి వచ్చిందనమాట.
ఆ ఎలిక వంటగదిలోకి వచ్చి కూరగాయలు తినటం అంత ఆగం చేస్తుంటే దాన్ని పట్టుకొని నైటు ఎప్పుడు 1:30 అప్పుడు ఇంక అసలు మా వారు నేను ఇద్దరం లేచి దాన్ని పట్టుకొని చంపేటప్పటికి తెల్లవారుజామున 3 అయిందనమాట. మళ్ళీ అవన్నీ తీసి అన్నీ సర్దుకునేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంక అట్లా ఒకదాన్ని చంపాము. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోటొచ్చిందనమాట. ఇంక లాభం లేదని చెప్పి బయట మనకి మేనవాల్ ఉంటది కదా! నీళ్లు పోవటానికి. ఆ మేనవాల్ దగ్గర మా వారు రేకు లాంటిది ఒక ఇనపది పెట్టారనమాట. దాంట్లో ఏంటంటే అది అడ్డం పెట్టిన దగ్గర నుంచి వాటర్ ఒక్కటే ఎళ్తున్నాయి. ఇంకా అన్నం మెతుకులు అలాంటివన్నీ అక్కడే నిల్వ ఉంటున్నాయి అనమాట. అందువల్ల బొద్దింకలు ఏర్పడ్డాయి. మేము ఇంట్లోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు అసలు ఒక్క బొద్దింక అనేది మేము ఎరగం. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు నీట్‌గా పెట్టుకుంటాను కాబట్టి ఆ ఇబ్బంది రాలేదనమాట. ఇంక ఇప్పుడు ఇట్లా రేకు అడ్డం పెట్టడం వల్ల అన్నం మెతుకులు అయ్యి నిలవుండి అక్కడికి 2 రోజులకి, 3 రోజులకి అది తీసి శుభ్రం చేసుకుంటానే ఉన్నాం. అయినా కూడా బొద్దింకలు ఏర్పడ్డాయి. ఇంకా అవన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ వంటగది మళ్ళీ సర్దుకున్నాననమాట. ఇంకా అందుకని ఇంక అంట్లన్నీ బయటే కడుక్కుంటున్నా. ఇంక ఇదంతా ఎందుకు అసలు శుభ్రంగా బయట కడిగేసుకుంటే ప్రాణానికి హాయిగా ఉంటదిలే అన్నట్టుగా ఇంక బయట కడుక్కుంటున్నాను. ఇందాక వీడియో స్టార్ట్ చేసే ముందే ఇంక గిన్నెలన్నీ తెచ్చి అంటే బయట కడిగేసుకొని తెచ్చుకున్నాను. ఇంక అదే చూపిస్తున్నాననమాట టబ్బులు, అంట్లు. అయితే ఇంకా నేను కాకరకాయలు ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇంక మనం ఇందాక వేపుకున్నయి ఉన్నాయి గదా! ఇంక అవన్నీ చక్కగా ఆరిపోయినాయి అనమాట. ఇంక అవన్నీ మిక్సీ పట్టుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే ఇందాక మధ్య మధ్యలో వేరే వేరేగా మాట్లాడతా తికమక అయిపోయిద్దేమో. ఒకసారి చేసే విధానం అయితే చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ధనియాలు తీసుకున్నాను. ఆయిల్ ఏం వేయకుండా వేపి పక్కన పెట్టాననమాట. అలాగే జీలకర్ర కూడా తీసుకున్నాను కొంచెం. ఇంకా అవి కూడా వేపుకొని పక్కన పెట్టాను. అప్పుడు కొంచెం ఆయిల్ ఏసి పచ్చెనపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు గానీ అవి కూడా వేసుకోవచ్చు. బానే ఉంటది టేస్టు. ఇంకా అవి కూడా ఏపి పక్కన పెట్టేసి ఇంకా మిరపకాయలు కూడా వేపాననమాట. ఎండు మిరపకాయలు. అవి కూడా ఏపి పక్కన పెట్టి కరివేపాకు కూడా ఏపుకున్నాననమాట. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడేంటంటే నేను చింతపండు కూడా వేశాను. అది క్లిప్ మిస్ అయ్యింది. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలనమాట. ఇవన్నీ మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిలాడతా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బావుంటది. ఇవన్నీ మెత్తగా మెదిగిన తర్వాత చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక్కటి గమనించాలి. నేను ఏది స్పూనుల ప్రకారమో లేకపోతే కొలతల ప్రకారమో చెప్పలేదు. నాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి నేను అన్నీ కొంచెం కొంచెం సుమారున వేసుకున్నాననమాట. మీకు కొలత ప్రకారం కావాలి అనంటే 2 స్పూన్లు వేసుకోండి. మీకు అర్థమవుద్ది. అదొకటి. మనం కరివేపాకు ఏసేదాన్ని బట్టి గూడా టేస్ట్ మారతా ఉంటదనమాట. నేనన్నీ సుమారున వేసుకున్నాను. అవి మెత్తగా మెదిగిన తర్వాత చిన్నుల్లిపాయలు గూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను. చెప్పాను గదా! మరీ మెత్తగా గాదులెండి. కొంచెం బరకగా. అయితే ఇంకా అది అట్లా వదిలేసాననమాట. కొంచెం వేడి ఆరిన తర్వాత అప్పుడు సీసాకి గానీ, బాటిల్‌కి గానీ పోసుకోవచ్చు. ఆ వేడి మీద పోసామంటే ఉండలు కట్టేసిద్ది. ఇంకా మనం మిక్సీలోంచి తీసినప్పుడు గూడా మనం చిన్నుల్లిపాయ వేస్తాం గాబట్టి కొంచెం సుద్దలాగుంటది. అది కొంచెం మనం పొడి పొడిలాడేటట్టుగా చేత్తో ఇట్లా అనుకుంటా ఉంటే కొంచెం సేపటికి పొడి పొడిలాడిద్దనమాట. ఇంకా అది అట్లా పక్కన పెట్టేశాను. పెట్టేసి ఇంకా అన్నం చూశాననమాట. బియ్యం గడిగి పెట్టాను గదా! ఇందాకే. ఇంకా అన్నం గూడా ఉడికిపోయింది. ఇంకా కాకరకాయలు కూడా ఉడికిపోయినాయనమాట. కాకరకాయలు మనం ఉడకబెట్టుకున్నయి మరుసటి రోజుకో లేతే ఆ రెండో రోజుకో పాడవకుండా ఉండాలి అంటే కాకరకాయలు ఉడికిన తర్వాత నీళ్ళంతా వంచేసి పొయ్యి మీదే కొంచెం సేపు అట్లా ఉంచాలనమాట. దాంట్లో ఉన్న నీరంతా పోయేదాకా కట్టిపెట్టుకుంటే ఇంక మనకి 2 రోజులైనా కూడా కాకరకాయలు పాడవకుండా ఉంటాయి. ఇంకా అన్నం ఉడికేసింది. ఇంకా కాకరకాయలు కూడా ఉడికేసినాయి అనమాట. ఇంకా నీళ్లు వంచేసి పొయ్యి మీద అయితే ఇట్లా హైలో పెట్టి ఇంకా అక్కడే నుంచున్నాననమాట. మధ్యలో 2 సార్లు అట్లా ఎగరేసుకుంటా ఉంటే ఇంకా ఉన్న తడంతా పోయిద్ది. ఇంకా నేను ప్రతిసారి ఇంతే చేస్తాను. ఇంక ఇప్పుడు ఇట్లా ఎగరేసుకొని మనం వేడి తగ్గిందాకా అంటే దాంట్లో ఉన్న నీరంతా పోయేదాకా ఇట్లా చేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎక్కువ రోజులేమి ఉంచనులేండి. ఎప్పుడైనా కూడా మరుసటి రోజే చేసేస్తాను. నైట్ ఉడకబెడితే పగలు ఉడకబెట్టాను అనుకోండి, ఇంకా అప్పుడే ఫ్రై చేసి అక్కడ పెడతాను. మనకి కాకరకాయ కూర పాడయ్యేది ఏమి ఉండదు కదా! వారం రోజులైనా కూడా అలాగే ఉంటది. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా కాకరకాయలు ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను. నేను ఇట్లా మిగతా పనులన్నీ చేసుకునే లోపు కారం కూడా చక్కగా వేడారిపోయిందనమాట. ఉండలేమి లేకుండా మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా సీసాకో అంటే మనకి గాజు సీసాకో లేతే స్టీల్ డబ్బాకో మన దగ్గర ఏది ఉంటే అది మనం దేంట్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లో పెట్టేసుకోవటమే. ఇంకా నేను ఈ కారం అయితే ఒక డబ్బాకి తీశాను. అసలు ఈ కారం కదిలిస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మాటల్లో చెప్పలేను. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడు రైస్ కూడా ఉడికేసింది కాబట్టి ఒకసారి కొంచెం అన్నం కలిపి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను. కారం మిక్సీ పట్టేటప్పుడే అన్నీ ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి. ఇంకా రైస్‌లో కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా వేడి వేడి రైస్‌లో చక్కగా మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు, కారం
వేసుకొని ఆ వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా! ఇంక ఈ జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి అనిపించిద్దనమాట. చాలా బావుంటది. ఇంక నేను ప్రతిరోజు వేడన్నంలో ఒక ముద్దలోకైతే మాత్రం ఖచ్చితంగా కరివేపాకు కారం వేసుకొని తింటాను. దీంట్లోనే గాదు, పొద్దున్నే మనం టిఫిన్‌లో దోసల్లోకి గూడా అట్లా దోసల మీద అట్లా కారం చల్లుకొని తింటే గూడా చాలా మంచిది. మనం ఎలా తిన్నా మనకి కడుపులోకి ఎక్కువగా కరివేపాకెళ్తే ఆరోగ్యానికి మంచిదనమాట. అసలు విషయం అది. మనం దేంట్లో తిన్నాము, ఎలా తిన్నాము అనేది గాదు. మనకి కడుపుకి కరివేపాకు కళ్ళకి గానీ, హెయిర్‌కి గానీ, అసలు ఏ విధంగా చూసినా కూడా కరివేపాకు కారం చాలా మంచిది గాబట్టి, ఎలాగైనా సరే మనకి పొట్టలోకెళ్ళింది లెక్క అనమాట. ఇంక నేనిక్కడ అన్నం పెట్టుకొని తింటున్నాను గదా! అసలు నిజంగా ఎంత బావుందోనండి. కరెక్ట్‌గా సరిపోయినియనమాట. నేను సుమారున గూడా ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయినియి. అసలు నోట్లో అట్లా ముద్ద పెట్టుకోంగానే అబ్బా! అనిపిచ్చింది. ఎంత బావుందో. నిజంగా అన్నీ కరెక్ట్‌గా సరిపోయినియి గదా! టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా ఇదనమాట నేను చేసిన కరివేపాకు కారం. ఒకసారి ట్రై చేయండి. అంటే మనం ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు ఖచ్చితంగా మనకి పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మంచిది అన్నప్పుడు తినాలి. విడిగా పిల్లలు తినటానికి ఇష్టపడరు గదా! కరివేపాకు పిల్లలేంటంటే ఎక్కువ శాతం తీసి పక్కన పెట్టేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడిద్దనమాట. ఇదండి కరివేపాకు కారం చేసే విధానం అయితే. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. తినని పిల్లలు గూడా రోజు తింటాము అంటారనమాట. అంత బావుంటది. ఓకేనండి. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకి చూసి చెప్పండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియో చూసి ఎళ్ళిపోకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఓకేనా అండి? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను ప్రతిసారి మీకు చెప్తానే ఉంటాను. ఇంకెక్కడి నుంచి రోజు వీడియోస్ పెడతా అని. కానీ కుదరట్లేదు. ఇంకా ఇక్కడి నుంచైతే మాత్రం రోజు పెట్టడానికి ట్రై చేస్తా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.